ఏ మేరకు ఉందో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అంతే అంతే కదా. రైట్. భాను ప్రకాష్ రెడ్డి గారు, ఈ రెండు కారణాల్లో ఏ కారణంతో ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించి ఉంటారు? ఒకటి, రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. అవి ఎప్పుడు ముంచుకొస్తాయో తెలియదు, వాటిని ఆపుకోవాలి. పైగా రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది, మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అవకతవకలని తవ్వుతున్నారు మొత్తం. పురంధరేశ్వరి గారు కొన్ని తీసి అప్పుడు లెటర్ కూడా రాశారు స్పీకర్ మన రాష్ట్రపతి గారికి కదా. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది, లిక్కర్ స్కామ్ మీద చర్చ జరుగుతోంది, ఇంకా చాలా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ తవ్వితే జగన్మోహన్ రెడ్డి గారి మెడకి ఏదైనా చుట్టుకోవచ్చు. సో వీటి నుంచి కాపాడేలాగా మచ్చిక చేసుకోవడం కోసం బీజేపీకి కన్ను గీడుతున్నారనుకోవాలా, లేకపోతే విజయసాయిరెడ్డి గారితో పాటు మరొక 5-6 ఎంపీలు ఆల్రెడీ గోడ దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే మనం వార్తలు అనుకుంటున్నాం. ఆయనకి అసలు విషయం ఆయన తెలుసు కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోతారని, వాళ్ళు తీసుకుంటారని. ఎందుకు మేమే మద్దతు ఇస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు తీసుకోవడం మీరు అనే ఉద్దేశంతో లెటర్ రాయడము, ఈ మద్దతు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారా? వెంకటకృష్ణ, ఇప్పటికే మా ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాల మీద 28 తేదీ నుంచి 7 డిపార్ట్మెంట్స్ లో వైట్ పేపర్, శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, పూర్తి వివరాలతో మేము ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ తో పాటు మిగతా సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో 7 కాకుండా నేను అదనంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా ఒకటి రిలీజ్ చేయాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తున్నా ఒకటి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడా తప్పించుకునే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో 16 నెలలు పడింది, ఇప్పుడు ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అంత అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 సంవత్సరాల కాలంలో భారీ స్థాయిలో. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మా పురంధేశ్వరి గారు లిక్కర్ అయితే ఏమి, స్టాండ్ అయితే ఏమి, మైన్ అయితే ఏమి, వీటన్నిటిలో భారీ అవినీతి, భారీ కుంభకోణాలకి ఆస్కారం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. దీంట్లో వాటాదారులు, సూత్రధారులు, పాత్రదారులు అందరూ రాబో రోజుల్లో ఖచ్చితంగా జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన కన్ను కొట్టినా, కన్ను గీరుకున్నా మాకెందుకన్నా, ఆయన గీరుకుంటే ఆయనకు నొప్పి ఉంటుందేమో కానీ మాకు అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మాకైతే అవసరం లేదు. మేము పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఈ వైట్ పేపర్ అవసరం లేదంటారు. అవసరం లేదంటూనే మళ్ళీ మహారాష్ట్రలో మళ్ళీ వాళ్ళు ఎందుకు కలుపుకున్నారు మరి? ఎవరు? షిండేని, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా. మహారాష్ట్రలో ఆయన వచ్చారు మా దగ్గరికి, ఆయన వస్తున్నాడు కదా. కాదు నేనేమన్నా, ఇప్పుడు కూడా ఆయనే వస్తున్నాడు కదా, మీరు పిలిచారని నేను అనట్లే. మేము కంఫర్ట్ గా ఉన్నాము, తెలుగుదేశం జనసేనతో మా కాపురం మేము బాగున్నాము. అంటే అక్కడ కంఫర్ట్ గా లేక తీసుకున్నారా? అక్కడ చూసే వాళ్ళు కులుకుంటే మేమేం చేసేది? ఆయన బయట వచ్చాడు, మేము ఎక్కడ ప్రయత్నం చేయలేదు. షిండే గారిని మేము భారతీయ జనతా పార్టీ విడదీసి మేము జిల్లా, ఆయన భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి ప్రోగ్రెస్ కార్డు చూసి మాలో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లా మా తప్పే ఉంది? ప్రోగ్రెస్ కార్డు, ఎస్, ప్రోగ్రెస్ కార్డ్. దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు మోడీ గారు. కాబట్టి ఆ దీంట్లో ఆ పార్టీలో ఉంటే అసంతృప్తిలో భాగంగా వారు బయట రావడం జరిగింది. ఇక్కడ ఉండేది లింగిలింగని 11 మంది, లింగిలింగని 11 మంది. ఏందన్నా 11 మంది గురించి మనం మాట్లాడుకునేది వేస్ట్ అన్నా. మీరు మాటలు నేర్చారండి బాగా. బీజేపీ వాళ్ళు కూడా, అంటే బీజేపీ వాళ్ళు కూడా తక్కువ వేయట్లేదు కదా. నేను మాటలు నేర్చి ఎట్లా చెప్తున్నారంటే, అసలు నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పిన మాటను బేస్ చేసుకుని ఆయన ఏమన్నారు, ఎన్డీఏ మీద ఓడిపోయారు ఏపీలో కదా. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి, ఎన్డీఏ కూటమి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. కూటమి కూడా దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి తిడుతూనే ఉన్నారు. ఏమని? ప్రజలకు చేసిన మేళ్లన్నీ ఎడిపోయినాయి, ప్రజలకు వచ్చిన ఓట్లన్నీ ఎడిపోయినాయి, ఈవీఎంలు మోసం చేసినాయి, ఈవీఎంలు ట్యాంపర్ చేశారు, ఇవే కదా ఆయన మాట్లాడింది కదా. సో ఇలాంటి వ్యక్తి, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్పీకర్కి మద్దతు ఇవ్వడం అనేది ఏకగ్రీవం చేసుకోవాలనే సాంప్రదాయం ఒకవైపు అయితే, అక్కడ ఇద్దరు పోటీలో ఉన్నప్పుడు మీకే మద్దతు ఇవ్వడాన్ని ఒక యాంగిల్లో చెప్తాను నేను. ఏపీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్కి కనీసం నా సాంప్రదాయబద్ధంగా దగ్గరుండి తీసుకెళ్లడం కోసం కూడా ఆయన లేకుండా వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి. ఇక్కడ ఎన్డీఏ స్పీకరే, ఎవరు? అయ్యన్న పాత్రుడు ఎన్డీఏ స్పీకరే అసెంబ్లీలో. కనీసం ఆయన కోసం దగ్గరుండి ఆ రోజు అసెంబ్లీలో ఉండాలి, ఆయన్ని మనం చైర్లోకి తీసుకెళ్లడం కోసం
అపోజిషన్ పార్టీ తరఫున మనం కూడా ఉండాలి అనే కనీసం ఇది కూడా లేకుండా ఒక్క నిమిషం అప్పుడే కాదు ఆగండి, మీకు అప్పుడు క్వశ్చన్ అర్థమైపోయినట్టు మాట్లాడితే ఎట్టా? ఇక్కడేమో కనీసం లేకుండా వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి అక్కడేమో అసలు అడగకుండానే మద్దతు ఇచ్చేస్తే ఎలా ఆలోచించాలి దీన్ని? అంటే దాని వెనుక ఉన్నట్టే కదా. అది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, మేము కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మీరు మాకు సంబంధం లేదన్నారు కదా ఇందాక అని చెప్తున్నాం. అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నా మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి దానికి. బాగుంది, ఒక మాట అనేది అయిపోయింది, వదిలేస్తాను అనుకున్నావా? అంతే కదా. ఇప్పుడు ఆయన మనసులో ఉన్న మాట మేము ఎక్కడ స్టడీ చేసేది? అరే ఆయన మనసులో ఉన్న మాట కాదండి, ఆయన మనసులో ఉన్న మాట నేను ఇప్పుడు అడుగుతున్నా. మీరు మాట్లాడితే మాకు సంబంధం లేదు అంటున్నారు కదా. ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న స్పీకర్ కి కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా, కనీసం సాంప్రదాయాన్ని పాటించకుండా వదిలేసి అసెంబ్లీని వదిలేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డిని ఆగండి సార్, ఆగండి. కావాలని వెళ్ళిపోయాడు కదా ఆయన అసెంబ్లీ నుంచి ఆ రోజు. నెక్స్ట్ డే స్పీకర్ ఎన్నికకు ఉండాల్సి వస్తుందనే కదా వెళ్ళిపోయాడు. పులివెందులు వెళ్ళిపోయాడు, పైగా ఇక్కడ కూడా ఉండకుండా, తాడేపల్లి ఉండకుండా. అలా వెళ్ళిపోయి సాంప్రదాయం కూడా లేకుండా ఎన్డీఏ స్పీకర్ని చైర్లో కూర్చోబెట్ట తీసుకెళ్లకుండా వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డిని మీరు మద్దతు అడిగారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం మద్దతు అడిగారు అని అంటే ఇక్కడ ఒక నీతి, అక్కడ ఒక నీతి. ఇక్కడ ఒక విషయం అంటే చెప్పండి.